అరే రేవంత్ జరా ఆగరాదే, ఇట్లనే ఉంటదా? పవర్ పోతే పరేషాన్ తప్పదా? థు బతుకులు సడా. మా వోళ్ళు అంటూ శంకనెక్కించుకున్నా చూడు, నన్ను నేను తిట్టుకోవాలే. కారు సారు జోరు అంటిరి, కారు సారు నూరు అంటిరి, మళ్ళా ఇప్పుడు ఈ కొత్తలు లేందిరా బాయ్. కారు గుర్తు మీద ఎమ్మెల్యేలైతిరి, ఎంపీలైతిరి, చాలు కదా, ఇంకేం కావాలే? పవర్ లేకుంటే శాస్త్రా ఏంది? అయినా ఓ 5 ఏళ్లు జరంత గమ్మున కుස්සరాదే. కాంగ్రెస్ వద్దురా బాబూ అంటూ దండం పెట్టి మరీ మనకే పవర్ ఇస్తురు. ఈలోగా ఎంత ఆగమాగం కావాలా ఏంది? రాజకీయాలు తెలియకపోతే క్లాసులు పెడతారండి జరా. వెనకటికి తెలుగుదేశంలో పొలిటికల్ క్లాసులు మస్తు చెప్పినా మీకు చెప్తా. గంతేగాని ఈ ఉరుకుడేంది గెంతుడేంది? ఏమన్నా మంచిగుంటదా? అరే 4 మహినే కిందట నా ఎదుట ఎవడైనా నిలిసిందా? ఎవరినోరైనా లేసిందా? గంత స్ట్రిక్ట్ లీడర్ గా ఉండి కదరా బాయ్, ఇప్పుడు నన్ను దెక్తలేరు అసలు. ఏమొచ్చింది మీకు? పొద్దున్నేమో పార్టీ వదల అస్సలంటూ పేపరోళ్ళు టీవీల ముందు చెప్తారు, సాయంత్రం అయ్యేసరికి గాంధీ భవన్ కురుకుతుండ్రు. ఇదేమన్నా మంచిగున్నదా? మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందుదాకా అందరూ నాకెట్లా సలాం చేసిండ్రు, గులాబీ వాసనిండ్రు, మీకోసం ప్రాణమిస్తామన్రు. గింతలోనేమాయే చూడుండ్రి గీ సన్నాసులు ఎట్టా పక్క సూపులు దొంగ సూపులు చూస్తుండ్రు. అరే మాది ఉద్యమ పార్టీరా బాయి, వెనకట్ల మస్తు పోరాడినాం. ఇజాగా మనదే, ఈ రాష్ట్రం మనదే, తెలంగాణ నేనే తెస్తి. గా కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రోలను మీటింగులు పెట్టి పొట్టు తిడితే గప్పుడు మీరంతా సప్పట్లు కొట్టలేదా? ఆ రోజులు మర్చిపోతురా ఏంది? అసలు పానాలకు తెగించి పోరాడింది నేనే. బంగారు తెలంగాణ చేద్దామనేగా సీఎం అయ్యింది 2 దపాలు. బరాబర్ 10 ఏళ్లు తెలంగాణ బిడ్డలు నన్నే సీఎం చేయలేదా? అరే మీరంతా నన్ను తెలంగాణ గాంధీ అంట్రీ, ఇప్పుడేమాయే? దిమాగిట్ల ఖరాబైందా ఏంది? అయినా అంతగనం ఏమైంది గింత తొందరపై మీకు? సరంత సముదాయించండి, గంత పరేషాన్ కాకండి. మీసారు మళ్ళీ సింహంలా ముందు కురికేందుకే జర వెనక్కి జరుగుతుండు, గది గమనించుకోండి. అసలే ఇంట్లోలతో సస్తుంటే గీ సీఎం రేవంత్ రెడ్డి ఊరుకుంటలేడు. మేమొచ్చి 100 దినాలైనాయి, ఇక గేట్లు తెరుసుడే అంటుండు. అరే రేవంత్, నువ్వేం తెరిసినా తెరవగున్నా మా వాళ్ళు ఆల్రెడీ నీ దిక్కే చూస్తుండ్రు. గా గేట్లు గనక తెరిసినామనుకో ఇంగిక్కడ ఎవ్వడు ఉండడు. నేను నా బిడ్డ కేటీఆర్ అల్లుడు హరీష్ రావులే ఉంటాం. అయినా ఇది నీకు అవసరమా చెప్పు? నా తెలంగాణ ప్రజలు ఏదో పోనీలే అని నిన్ను నీ పార్టీని గెలిపించిండ్రు. నువ్వేదో కింద మీద చేసి సీఎం సీటు కొట్టేసినావు. మరి అంతా బాగే కదా. కాకిపుండు ఎద్దుకు ముద్దన్నట్లు ఇప్పుడు నన్ను పొడుచుడేంది, సవాళ్ళిసురుడేంది? ఇదేమైనా మంచిగున్నదా? అరే తెలంగాణలో నేనే సీనియర్ లీడర్ని, జనాలు ఇంకా నన్ను ఇడిసిపెట్టలే, గది తెలుసుకో బిడ్డా. ఇట్లాగే చేస్తేవనుకో 5 ఏళ్ల తర్వాత నీకుంటది పోలేరమ్మ పండుగ. అందుకే మంచిగా చెబుతున్నా, జర బండికి బ్రేక్లే. నీకు నా వాళ్ళని లాగేయాలని అంతయావేంది? సరే గట్లే కావాలా? వాళ్ళందరూ నీ పక్కకు చేరాలంటవా చెప్పు. నేనే కారులో అందరు నేసుకొని వచ్చి నీ గాడిదించిపోతా. గిట్లా నా వాళ్ళని పిలిసి కండువాలు కప్పి నన్ను కుల్లబొడసొద్దు బాయ్, నీకు దండం పెడతా. అయినా నాకు కూడా జర దిమాగ్ పనిచేస్తుంటే బాగుండేది. ఏం చేద్దాం, సీట్ పవర్ అట్లుంటది. నేనెంత చెబితే అంత అన్నట్లుండే, గదే నిజం అనుకునుంటి. ఇప్పుడు చూడు ఒక్కొక్కటి రంగ్ నికల్గాయా అన్నట్లుంది. గదానం నాగేందరు పొద్దునే ఆరే నేనెల్లా కారులోనే ఉంటా అనిండా, సప్పుడు చేయకుండా గాంధీ భవన్లో నీ కాడుకొచ్చి కండువా కప్పుకునే. అయినా మీ కాడ నుంచే కదా నే లాగింది. మరి సునీత లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి వీళ్ళు కూడా నేను కలిసిండంట, నిజమేనా? ఏందో బాయ్ నాకంతా పరేషాన్గుంది, ఏం సమజైతేలే. అరే మా వాళ్ళని ఎట్లా లాగుతావు, శరం లేదా అంటే మరి నువ్వేం చేస్తావో సరే చెప్పరాదే అంటుండ్రు మీ కాంగ్రెస్ వాళ్ళు. నిజమేలే, 2014లో 23 మంది మా టీఆర్ఎస్ లో చేర్చుకుంటే 2018లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని లాగేస్తే గదంతా నాకు ఎరికే. మన మల్లారెడ్డి కర్ణాటకకి వెళ్ళి ఇక డీకేని కలిసి మరీ సీటు పక్క చేసుకున్నంట, నిజమేనా? పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టినట్లుంది నా కథ. పోచమ్మ గట్టిగానే కొడుతోందిలే. 25 మంది మా ఎమ్మెల్యేని లాగేస్తావంట, ఎవరో చెప్తుంటున్నా. అరే అంత గుస్సా ఎందుకు రేవంత్? మనం తెలంగాణ వాళ్ళం, జర చూసుకోరాదే. అసలేనే మస్తు పరేషాన్లున్నా. నా బిడ్డ కవితమ్మని గా ఈడీసార్లు వచ్చి ఢిల్లీకి తీసుకుపోయిరి. ఆడబిడ్డని కూడా చూడలా. నా కానడు మీరు ఇంట్లోనే ఉంటున్నా. మా ఓడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు ఢిల్లీలో కోట్లు ఈడీల చుట్టూ చక్కెరలు కొడుతుండ్రు. గదిసాలదన్నట్లు నువ్వేమో మేడిగడ్డ కథలో నీకేలు కథమంటూ ధమ్కిలిస్తువి. ఉంటదిలే ఆ మాత్రం కోపం. పాపం నిన్ను కూడా నేనప్పుడు లోపల కూసోబెట్టలే, ఇప్పుడు నీ వంతు. కానీరా బై, నీ ఇష్టం. నాకొకటి సమజైంది రేవంత్, పవర్లో ఉన్నప్పుడు జరంత నిమ్మలంగా ఉండాలే. ఎట్లా పడితే అట్ట మాట్లాడితే కథ ఇట్లనే ఉంటది. మోదీని తిడితి, ఎన్డీఏని తిడితి, గప్పుడేమనిపించలే. అయినా ఇది నా రాష్ట్రం, ఆళ్ళెవరు రానికనుకున్నా. సీన్ గట్ చేస్తే ఇప్పుడు బీజేపీలోనూ మా వాళ్ళు పోతుండ్రి. సెంటర్ లో మళ్ళీ మోదీ వస్తే నా కథ దేవునికి ఎరక. అయినా చంద్రబాబు లెక్క నేను కూడా మోదీ అంటే బాగుండేదేమో, చూడాలి మరి. అయినా అన్ని కష్టాలు నాకే చుట్టుకున్నాయి. ఇది ఎన్నాళ్లే, మళ్ళీ మా టైం వస్తుంది, గప్పుడు మళ్ళీ లేస్తా.
అంతదాకా సప్పుడు చేయకుండా ఉండాలి. అంతేగా.